నమస్తే మహేష్ గారు. నమస్తే సార్. అంటే మీడియేషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు. ఆయన విదేశాల్లో ఒక దుబాయ్‌కో, కువైట్‌కో, ఖత్తర్‌కో ఎళ్లి అక్కడ డబ్బులు సంపాదిస్తున్నాడు. వైఫ్ ఇక్కడుంది. ఇద్దరు పిల్లలున్నారు. ఆయన ప్రతిసారి సంపాదించిన డబ్బులు మొత్తం భార్యకిచ్చాడు. ఆవిడ ఇక్కడేదో ల్యాండ్ కొనుక్కుంది, లేకపోతే ఇల్లు కొనుక్కుంది. ఆవిడ ఆ డబ్బులతో బతుకుతుంది. వన్స్ ఈయన బ్యాక్ ఇండియాకొచ్చిన తర్వాత ఈమె వేరే అబ్బాయిని ప్రేమించి భర్తను వదిలేయాలనుకుంది. కొన్ని రోజులు భర్త దగ్గర నుంచి దూరంగా ఉండిపోయింది. ఇంట్లో ఉండే డబ్బులు, ఆ బంగారు ఏదైతే భర్త పంపించిన డబ్బులు అదంతా తీసుకెళ్ళిపోయింది. సో వన్స్ మీడియేషన్ ఇంకా నాకు ఆ భర్త వద్దు, మీడియేటర్ ద్వారా మనం ఇది పంచాయతీ చేసుకుందాం అని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో ఒక చిన్న పంచాయతీ పెడితే పెద్ద మనుషులంతా ఏం చేస్తారు? ఆబ్వియస్‌గా అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి, అది కాక ఆమె ఆడ మనిషి కాబట్టి ఆమెకు ఫేవర్‌గా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇచ్చేసారనుకోండి. దీన్ని మళ్ళీ మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా? కస్టమరీ రైట్స్ అంటారు సార్. జనరల్‌గా కస్టమరీ డెసిషన్స్ అనేది కోర్ట్ బైండింగ్ ఉండదు. పెద్ద మనుషుల పక్షంలో మనం గనక సెటిల్ చేసుకుంటే దట్ విల్ నాట్ బైండ్ బిఫోర్ కోర్ట్. కోర్ట్ ఏంటంటే త్రూ ప్రాపర్‌గా మీకు మెయింటెనెన్స్ వేసుకోండి, డొమెస్టిక్ వైలెన్స్ వేసుకోండి, రికవరీ ఆఫ్ అమౌంట్స్ కానీ, రికవరీ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ బిలాంగింగ్స్ వేసుకోండి అని చెప్పుద్ది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆవిడ ఎర్నింగ్ కాదు, ఓన్లీ హీ ఈజ్ ఎర్నింగ్. ఎగ్జాక్ట్లీ. ఆయన సమ్ కంట్రీలో ఎక్కడో బాగా కష్టపడి ఆ ఎర్నింగ్స్ అన్ని ఈవిడికి పంపించడం, ఈవిడ ఇక్కడ పర్చేస్ చేయడం జరిగింది. సో వెన్ దే వాంట్ టు సపరేట్ జుడిషియల్లీ అయితే ద కోర్ట్ విల్ డిసైడ్. ఇట్లాంటి ఇష్యూస్లో ఏంటంటే మనం రాజీ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఆవిడ అడిగిందంతా ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో హీ ఈజ్ ద సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ. అతను అంత కష్టపడి తీసుకొచ్చిన దానికి పిల్లల్ని చూడాలి. ఓకే, షీ మేడ్ ఏ మిస్టేక్. తను చేసిన తప్పుకి మనం పిల్లల్ని ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పిల్లల ఫ్యూచర్ గురించి లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి డెఫినెట్గా సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్ విల్ బి దేర్. అతను అది ప్రొవైడ్ చేయొచ్చు. అట్లాగే వెన్ ఇట్ కమ్స్ టు హిమ్, అంటే వాళ్ళ వైఫ్కి వచ్చేటప్పటికి గనక అతను ఈ కస్టమరీ రైట్స్ ఏదైతే డెసిషన్స్ బిఫోర్ ది ఎల్డర్స్ తీసుకుంటారో అది బైండ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. హీ కెన్ గో బిఫోర్ కోర్ట్ అండ్ దే గెట్ రికవరీ ఆఫ్ దట్ ప్రాపర్టీస్. సో ఆవిడ తీసుకున్న ప్రాపర్టీస్ ఏవి కూడా ఆవిడకి చెల్లవు. ఎందుకని ఇక్కడంటే మేజర్ థింగ్ వచ్చేటప్పటికి ఏ ప్రాపర్టీ అయినా పర్చేస్ చేయాలి అంటే ఐ వాజ్ హ్యావింగ్ దట్ ఎర్నింగ్ కెపాసిటీ. నాకంత కెపాసిటీ ఆఫ్ ఎర్నింగ్, ఇప్పుడు నేను ఒక 1 crore పెట్టి ప్రాపర్టీ కొన్నానంటే సార్ డెఫినెట్గా నేను ఐటీ రిటర్న్స్లో చూపించాలి. ఓకే, నాకు ఎక్కడి నుంచి ఈ ఇన్కమ్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయ్యింది. సో మనం అంతా ఇగ్నోర్ చేసేసి ఈ ప్రాపర్టీ నాదే అంటే కుదరదు. ఈవెన్ సక్సెషన్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్పేది కూడా ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఈజ్ డిఫరెంట్, ప్రాపర్టీ విచ్ కమ్స్ ఫ్రమ్ యాన్సెస్టర్స్ ఈజ్ డిఫరెంట్. అంటే పూర్వార్జితం నుంచి వచ్చే ప్రాపర్టీకి డెరివేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే నా డబ్బులతో నేను కొనుక్కున్న ప్రాపర్టీకి డిఫరెంట్ ఉంటుంది. అది నేను ఎవరికైనా ఇవ్వచ్చు, అది నా ఇష్టం. నేను ఒక వీల్నామా కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఆ వీల్నామా బైండింగ్ ఎప్పుడు ఆఫ్టర్ మై డెత్, నేను చనిపోయిన తర్వాత అది ఫోర్స్లోకి వస్తుంది. యాజ్ లైక్ దట్ ఒకవేళ నేను ఎవరికి రాయకుండా పోతే ఎవరైతే నాకు క్లాస్ 1 లీగల్ హెడ్స్ ఉంటారో, అంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉంటారు, బట్ క్లాస్ 1లో ఎవరో లేకపోతే క్లాస్ 2కి అట్లా 3, 4కి వెళ్తారు. ఎవరైతే నా వారసులు ఉంటారో వాళ్ళకి నేను వితౌట్ విల్, అంటే ఏ విధమైన విల్, ఎదర్ ఇట్ మే బి రిజిస్టర్డ్ విల్ ఆర్ అన్రిజిస్టర్డ్ విల్ రాయకపోతే అది నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలనేది అట్లా కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఆ ఇష్యూస్ అవే ఉంటాయి, సివిల్ ఇష్యూస్ అంతా కూడా. సో అట్లాగే ఇట్లాంటి ప్రాపర్టీస్లో పర్చేస్ చేసినప్పుడు షీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ అనమాట. మహా అయితే కోర్టు ఇచ్చేది ఒక 5%, 10% ప్రాపర్టీ ఇస్తుంది. ఎందుకని ఆవిడ ప్రొటెక్ట్ చేసుకోవడం. బట్ ద ఎంటైర్ ప్రాపర్టీ విల్ గో టు ద హస్బెండ్ ఓన్లీ. ఖచ్చితంగా నాకు 50% ఇచ్చేయాలి, నాకు 50% ఇవ్వకపోతే కుదరదు అంటే అక్కడ డిస్ప్యూట్ ఎందుకు వచ్చిందంటే షీ వాజ్ హ్యావింగ్ సమ్ ఇంటిమసీ విత్ అదర్స్. మన మెయిన్ టాపిక్ అదే కదా. అవును. ఇప్పుడు ఆవిడికి సమ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ విత్ అదర్స్. సో కోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. కోర్ట్ అసలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఆయన సంపాదించిన డబ్బులతో ప్రాపర్టీ కొని నువ్వు ఇంకొకరితో తిరుగుతూ నీకు ఆ ప్రాపర్టీ కావాలన్నా హౌ కెన్ ఇట్ బి? ఈవెన్ దో హీ వాజ్ హ్యావింగ్ సమ్ ఎర్నింగ్స్. సో దానికి లీగల్ బ్యాటిల్ డెఫినెట్లీ అవసరం. అంటే దాన్ని మనం ఊరికే ఓరల్గా మాట్లాడుతున్నంత ఈజీగా ఉండదు. డెఫినెట్గా లీగల్ బ్యాటిల్ చేయాలి దాన్ని. సో ఆయన ఆ ప్రతి స్టెప్లో కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఆయన అటెంప్ట్ చేసింది ఈవిడ ట్రాన్సాక్షన్ చేసిన డీటెయిల్స్తో సహా ప్రతిదీ కావాలి. అప్పుడు మనం దానికి కనుక ఈజీగా వచ్చేసుకోవచ్చు.